శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు కొనసాగుతోంది. డ్యాం 3 గేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 3 గేట్ల ద్వారా వరద నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం గేట్ల నుంచి రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ కృష్ణమ్మ అందాలు వంపు సొంపులుగా డ్యాం గేట్ల నుంచి పాల పొంగుల తెల్లటి రూపంలో గేట్లపై నుంచి వరద నీరు జాలువారుతూ కృష్ణమ్మ అందచందాలతో నాగార్జున సాగర్ వైపు బిరబిర పరిగెడుతోంది. శ్రీశైలం డ్యాం 3 గేట్లు ఎత్తడంతో గేట్లపై వేసిన రంగురంగుల విద్యుత్ దీపాలు కృష్ణమ్మకు అందచందాలు తెచ్చినట్లయింది. చూపరులను విద్యుత్ దీపాకరణ ఆకట్టుకుంటుంది. శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాలైన ఆల్మట్టి, నారాయణ్ జూరాల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. దీనితో శ్రీశైలం జలాశయం జలకలను సంతరించుకుంది. వరద నీటిని అదుపు చేసేందుకు డ్యాం అధికారులు శ్రీశైలం డ్యాంలోని 3 రేడియల్ క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్త దిగువ నాగార్జున సాగర్కు నీటి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.70 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202.9673 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లోగా 1.86.079 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో అవుట్ఫ్లోగా 1.48.6225 క్యూసెక్కుల వరద నీరు దిగువ నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు జెన్కో అధికారులు. అయితే ఆకాశంలో పౌర్ణమి వెలుగులు డ్యాం గేట్లపై విద్యుత్ దీపాకలన విద్యుత్ ద్వీపకాంతుల నడమ తెల్లటి పాల పొంగుల కృష్ణమ్మ అందాలతో డ్యాం గేట్ల నుంచి కృష్ణమ్మ అందచందాలతో వరద నీరు నాగార్జున సాగర్ వైపు పరిగెడుతుండడంతో కృష్ణమ్మ అందాల వంపు సొంపులు చూపరులను అట్టే కట్టినట్లు ఆకట్టుకుంటుంది. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.